ఆ ఫోన్ ఏమైపోయిందిరా అయ్యా, నేనైతే డబ్బులు అయితే కట్టాను. ఫోన్ పెట్టిన రోజే సస్పెన్షన్ అయితే అయింది. ఇది ఫోన్ అయితే క్లోజ్ చేసేసారు. అండ్ వై గాడ్ వై ఓన్లీ మీ, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నమస్తే పీపుల్, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. ప్రజెంట్ నా ఫోన్ పగిలిపోయిందని చెప్పేసి మీకు అందరికీ తెలుసు కదా, 1,20,000 అయితే అడిగారు. అండ్ నేనైతే కొత్త ఫోన్ అయితే తీసుకుందాం అనుకొని డిసైడ్ అయితే అయిపోయాను. నా దగ్గర అయితే కొంచెం అమౌంట్ అయితే ఉంది. సో చెప్పా కదా, అఫోర్డబుల్ అమౌంట్ ఉంటేనే తీసుకోండి అని చెప్పేసి. సో నా దగ్గర అయితే సేమ్ ఫోన్కి పెట్టే అమౌంట్ అయితే అఫోర్డబుల్ అయితే ఉంది. పేమెంట్ అయితే చేసేస్తాను. అయితే ఫోన్ ఆర్డర్ పెడుతున్నాం కదా, సో మన కార్డ్ అయితే యాడ్ చేసేసి ఇంకా ఫోన్ అయితే ఆర్డర్ పెట్టేద్దాము. సో కార్డ్ డీటెయిల్స్ అయితే యాడ్ చేద్దాము. ఫోన్ అయితే 512 జీబీది అయితే స్టాక్ అయితే అయిపోయింది. నేను ఆర్డర్ పెట్టే లోపల చాలా ఫాస్ట్గా అయితే సేల్ అయిపోయింది. అండ్ నేనైతే ఇప్పుడు 256 జీబీ ఫోన్ అయితే ఆర్డర్ పెట్టేశాను. రేపు అయితే మనం పోయి కలెక్ట్ అయితే చేసుకోవాలి. చూడండి, సో అరైవింగ్ టుమారో స్టోర్కి వెళ్ళి అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 33,000 అయితే చూపిస్తుంది, కానీ నాకు పడిందేమో ప్రైస్ 18,499 అనమాట. సో ఇంక రేపు అయితే వెళ్ళిపోయి మనం అయితే ఫోన్ అయితే వాల్మార్ట్ స్టోర్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నుండి మెట్రోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా వాల్మార్ట్లోనే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరే కలెక్ట్ చేసుకుంటే కొంచెం ప్రూఫ్ అయినా ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా ఒకసారి వాల్మార్ట్కి వెళ్ళి రిటర్న్ ఇస్తుంటే ప్రూఫ్ లేకపోతే మేము తీసుకోని అని చెప్పేసి అని అన్నారు. సో ఎందుకైనా బెటర్ అని చెప్పి వాల్మార్ట్ దగ్గరికి వెళ్ళి వాల్మార్ట్ ఏజెంట్స్ దగ్గర నుంచి అయితే తీసుకుందాము. ఇంకా రేపటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. స్టే ట్యూన్ ఫర్ టుమారో. మన అదృష్టం ఎలా ఉంటుందంటే, టైం వచ్చి 5 అయితే అవుతుంది, ఇంకా మన ఆర్డర్ అనేది డెలివరీ అయితే అవ్వలేదు. ఎప్పుడు డెలివరీ అవుతుందో, రాత్రి డెలివరీ అయినా కానీ పోయి తెచ్చుకునేదే. అండ్ ప్రజెంట్ నేను ఏమనుకున్నానంటే, మనకు వచ్చాగదు కదా, వాల్మార్ట్కి వెళ్ళి నేనైతే ఫోన్ అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను. మేబీ అక్కడ డెలివరీ అయిందేమో అని కనుక్కోవడానికి. తెలీదు, డెలివరీ అయ్యి ఉంటే అదృష్టమే కదా. సో మా డాడీ ఇంకా ఏమన్నాడంటే, వెళ్ళి వాల్మార్ట్లోనే కూర్చోరా, డెలివరీ అయిన తర్వాత తెచ్చుకో అంటున్నాడు. అది ఈ రోజు డెలివరీ అవుతుందో రేపు డెలివరీ అవుతుందో మనకైతే తెలియదు. నేనైతే వాల్మార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ నుండి ఒక 2 స్టాప్స్ తర్వాత వాల్మార్ట్ స్టాప్ అయితే వస్తుంది. సో వెళ్ళి వాళ్ళని అయితే అడుగుదాము ఇంకా ఎంత టైం పడుతుందా అని చెప్పి. సో ఇక్కడైతే కొన్ని స్టంట్లు అయితే వేయాలి, తెలిసిందే కదా, స్పానిష్లో అయితే మాట్లాడాలి. అండ్ మన వాల్మార్ట్ అయితే అక్కడైతే ఉంది. మన అదృష్టం ఎలా ఉందనంటే, వెనకాల చూడండి సస్పెన్షన్ బోర్డ్ అయితే పెట్టారు. ఫుల్ వాల్మార్ట్ అయితే ఫుల్ సస్పెన్షన్ అయితే పెట్టేశారు. నేనైతే ఈ వాల్మార్ట్కే నేనైతే ఆర్డర్ అయితే చేశాను. మనం ఫోన్ పెట్టిన రోజే సస్పెన్షన్ అయితే అయింది. ఇది ఇప్పుడు వాల్మార్ట్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయ్యి ఎందుకు సస్పెండ్ చేశారు అండ్ వెదర్ హోమ్ డెలివరీ అవుతుందా లేదా అని చెప్పేసి కనుక్కోవాలన్నమాట. మనం ఏం చేయలేం, మనం అయితే ఆర్డర్ పెట్టింది ఈ స్టాల్కే అనమాట. సో సస్పెన్షన్ అయితే పెట్టారు, వాయిలేషన్ ఏదో ఉందని చెప్పేసి. సో చూద్దాము ఏమవుతుందో అని చెప్పేసి. మీకైతే ఈ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. నా ఫోన్ ఏమైపోయిందిరా అయ్యా, నేనైతే డబ్బులు అయితే కట్టాను. సో చూద్దాము డెలివరీ హోమ్ అడ్రస్ డెలివరీ ఇస్తారో లేదో అని చెప్పేసి. స్టోర్ అయితే క్లోజ్ చేసేసారు. అండ్ వై గాడ్ వై ఓన్లీ మీ, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? సో అమ్మా లక్ష్మి, ఎవరెవరికో ఇచ్చావు, ఎందుకు పనికిరాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు? అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? స్టోర్ మళ్ళీ ఓపెన్ అవుతుందో లేదో అయితే తెలియదు. నేను ఆర్డర్ పెట్టిన రోజే స్టోర్ అయితే క్లోజ్ చేశారు. సో ఎవరో గట్టి కుళ్ళుకున్నట్టున్నారు నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినందువల్ల. అండ్ నెక్స్ట్ టైం నుండి స్టోరీలో ఏం పెట్టకూడదని అర్థం అయిపోయింది. ఎందుకంటే దిష్టి అని చెప్పేసి ఉంటుంది కదా, సో దృష్టి అయితే తగిలిద్ది. సో అదే తగిలింది అనుకుంటా మేబీ. ప్రజెంట్ నేనైతే ఏజెంట్స్తో అయితే చార్జ్ చేస్తున్నాను. మేబీ వేరే స్టోర్ అయినా మారుస్తారేమో, చూద్దాము. మన అదృష్టం ఎంత బాగా ఉందంటే వీళ్ళు కూడా అయితే రెస్పాండ్ అయితే ఇవ్వట్లేదు. నేనైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తాను. అండ్ రూమ్కి వెళ్ళాక అప్డేట్ అయితే ఇస్తాను, కొత్తది ఫోన్ ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలా ఏమైనా అని చెప్పేసి. రూమ్కి రాగానే స్టేటస్ అయితే వచ్చింది. స్టేటస్ ఏమైనా వచ్చిందంటే చాలా సిల్లీగా అయితే వచ్చింది. లొకేషన్ అనేది మేమైతే కనిపెట్టలేకపోతున్నాము. సో 3 times డెలివరీ అయితే చేస్తాము. సో 3rd time డెలివరీ కాకపోతే మీ ప్రాసెస్ అనేది రిఫండ్ అయితే చేస్తామని చెప్పేసి అయితే పెట్టారు. సో అక్కడేమో స్టోర్ లేదు, సస్పెన్షన్లో ఉంది. ఇక్కడ వీళ్ళేమో ఇది పెడుతున్నారు, ఇంకా మనకు ఫోన్ వచ్చినట్లే. కానీ లక్ష్మి వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభం. అయితే క్యాన్సిల్ చేసేసి వేరే ఫోన్ అయితే ఆర్డర్ పెట్టుకుంటారు. నాకు వాల్మార్ట్కి ఏదో గొడవలు ఉన్నట్టున్నాయి, అందుకనే ఇలా అయితే చేస్తున్నారు. కొంచెం కక్షగా అయితే కట్టినట్టున్నారు. అండ్ చెప్పే కదా, నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని కొందామని చెప్పేసి పోయి దానికోసం ఈగర్లీ వెయిట్ చేసి లాస్ట్ మూమెంట్లో రాకుండా ఉంటే కొంచెం ఏదోలాగా ఉంటుంది కదా. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫోన్ కొన్నానా లేదా అని చెప్పి. సైనింగ్ ఆఫ్ మీ అరుణ్, బాయ్ బాయ్, జై హింద్.